మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదుచును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదుచును. వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలేని రాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరెదవో. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములు నెమ్మదుచును. యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలువ నీడి నీకు లేకున్నా, శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేడేదైనా నిత్య జీవం పొందెదవో. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదుచును. యేసు దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఈ పాటలో ఒక మంచి చరణం ఏంటంటే, యేసు రక్తముకి యేసు నామమునికే జయము, తన అభిషక్తులకు తన దాసులకు ఎప్పుడునూ జయమే. దేవునికి స్తోత్రం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో
ఒక గొప్ప శ్రేష్టమైన ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడి ఆరాధనలో మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నారు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత పిలువబడిన మనందరము, దేవుని చేత ఏర్పరచబడిన మనందరము, దేవుని పిలుపును బట్టి ఆయన మార్గంలోకి వచ్చినటువంటి మనందరము, ఆయన తన్ను తాను మన కొరకు బలిగా అర్పించుకుని వెల చెల్లించి ఆయన రక్తమును ప్రాణమును మన కొరకై ధారపోసి మనలను ఆయన కొన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని జనమై ఉన్నాము, దేవుని సొత్తై ఉన్నాము, మనము దేవుని ప్రజలమై ఉన్నాము, ఆయన మేపే గొర్రెలమై ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన జనాంగముగా, ఆయన మేపే గొర్రెలుగా మనం ఎలా కాగలిగాం? దేవుడు ఈ వాక్యము ద్వారా ఈ రాత్రి మనందరితో ప్రభు మరొకసారి మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నారు. హల్లెలూయా. ఒకప్పుడు మనం దేవుని జనాంగము కాదు, దేవుని ప్రజలము కాదు, దేవుని సొత్తుము అంతకంటే కాదు. మనము ఇప్పుడిప్పుడే దేవుని యందు విశ్వాసములో బలపరచబడుతూ నమ్మి బాప్తిసాలు పొంది దేవునికి లోబడి ఇప్పుడిప్పుడే మన బ్రతుకును ప్రారంభించాం. ఈ మాటను చాలామంది ఒప్పుకోకపోవచ్చు. మీరు ఇప్పుడిప్పుడే అంటున్నారయ్యా, నేను దాదాపు దేవుని విశ్వసించి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది, ఇప్పుడే దేవునితో నేను నడక ప్రారంభించటం ఏంటి అని అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినములా ఉన్నాయంట. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినమైతే మనం బాప్తిసం పొందిన ఇన్ని సంవత్సరాలు దేవుని దృష్టిలో కొన్ని నిమిషాలతో, కొన్ని సెకండ్లతో సమానమై ఉంది. హల్లెలూయా. దేవుని సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం పొంది అనేది ప్రాముఖ్యం కాదు, కానీ దేవుని నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావు, దేవుని యందు నువ్వు ఎంతవరకు భయభక్తులు నేర్చుకున్నావు, దేవునికి ఎంతవరకు నీవు ఇష్టడుగా ఇష్టూరాలుగా బ్రతుకుతున్నావు అన్నదే ప్రాముఖ్యమైన విషయమైనది. ఎన్ని సంవత్సరాల నుంచి స్కూల్కి వెళ్ళినా కనీసం ఏబిసిడీలు కూడా రాకపోతే, నేర్చుకోకపోతే ఎన్ని సంవత్సరాల బడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరాలు బడికి వెళ్ళినా 1, 2 అని అంకెలు రాకపోతే, ఆలు ఈలు లేకపోతే ఎన్ని సంవత్సరాలు బడికి వెళ్ళినా ఆ చదువు నిష్ప్రయోజనం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన సీనియారిటీని దృష్టిలోకి తీసుకోకుండా సిన్సియారిటీగా దేవుని కొరకు ఎంతవరకు మనం నమ్మకంగా బ్రతకగలుగుతున్నాం అనేది మనల్ని మనం అద్దములో మన ముఖాన్ని చూసుకున్నట్లుగా, దేవుని వాక్యానికి సరిపోయిన జీవితం నా జీవితంలో ఉందా లేదా, నా బ్రతుకులో ఉందా లేదా అని మనందరము పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఈ రాత్రి ఈ పూటి వాక్యము ద్వారా మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు గ్రహింపచేసే గొప్ప విషయం ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉన్నావు. ఇది నువ్వు మర్చిపోకు. హల్లెలూయా. దేవునికి మనం ఎవరము? ప్రతిష్ఠిత జనము. ప్రతిష్ఠిత అంటే బ్రతికితే దేవుని కొరకు, చచ్చిపోయినా దేవుని కొరకే. ఇదే ప్రతిష్ఠిత అంటే. అందుకే నమ్మి బాప్తిసం పొందినప్పుడు కూడా వెనతిరిగి చూడకు అలాగే వెళ్ళిపో పైకి నీటిలోంచి అంటారు. వెనక్కి తిరిగి చూడకమంటే ఆ సమయంలో చూడొద్దని కాదు, ఇక నీ జీవితంలో
ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వెనతిరిగి లోకం వైపు కానీ, పాపం వైపు కానీ, మనుషుల వైపు కానీ, శోధనల వైపు కానీ, శ్రమల వైపు కానీ తిరిగి చూడొద్దన్నది దాని అర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయాన్ని వృధా చేసుకోకుండా క్రింద మాట కూడా చదువుదాం చూడండి. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. ఈ మాట దగ్గర ఆగుదాం. ఒకటి, దేవునికి మనం ఎవరము? ప్రతిష్ఠిత జనము. దేవునికి స్తోత్రం. వాస్తవంగా ప్రతి నెల బల్లారాధనలో నీవు నేను తీసుకునే ఆయన యొక్క శరీరము, ఆయన రక్తము ద్వారా మరింత దేవునికి మనం ప్రతిష్ఠించబడుతున్నాం. హల్లెలూయా. అది తీసుకోవడం వెనక దాని అర్థం ఏంటంటే, నా బ్రతుకుట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నట్టుగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకటమే ప్రతిష్ఠించబడటం. దేవునికి స్తోత్రం. దేవుని ఆరాధించటం కొరకు బ్రతకటమే ప్రతిష్ఠించబడటం. దేవుని సన్నిధిని వెంబడించటము మానకుండా ఆయనతో కొనసాగటమే ప్రతిష్ఠించబడటం. దేవునికి స్తోత్రం. ఒకటి, మనము దేవునికి ప్రతిష్ఠిత జనము. రెండవ గొప్ప మాట ఏంటంటే, నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. హల్లెలూయా. భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు? దేవుని నమ్మిన ప్రజలు ఉన్నారు, నమ్మని ప్రజలు ఉన్నారు. దేవుని నమ్మకుండా చనిపోయిన వాళ్ళు మన కుటుంబంలో, మన ముందు తరాల వారు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు మరొకసారి మనకి రాత్రి ఆరాధనలో దేవుడు సెలవిస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఈ భూమి మీద సమస్త జనముల కంటే నీ దేవుడిని యెహోవా నిన్ను ఎక్కువగా ఎంచారు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని చేత మనం ఎలా ఎంచబడుతున్నాము? సమస్త జనముల కంటే. ఈ భూమి మీదనున్న గొప్ప మాట ఏంటంటే, ఈ భూమి మీదనున్న సమస్త జనముల కంటే, అన్ని జాతుల కంటే, అన్ని వర్గాల కంటే, అంతటి ప్రజల సమూహము కంటే, కోట్లాది మంది ప్రజల్లో నిన్ను మాత్రమే దేవుడు తనకు ప్రతిష్ఠించే జనముగాను నిన్ను ఎక్కువగా ఆయన ఎంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు నీకు ఎంత విలువ ఇచ్చినట్టు, ఎక్కువగా ఎంచుకున్నాడు. కానీ నిన్ను ఎక్కడా తక్కువ చేయాలని దేవుడు అనుకోలేదు. దేవునికి స్తోత్రం. మనం చాలాసార్లు దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడతాం. ఏమో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మాకున్నాయన్నీ పోగొట్టుకున్నాము, నష్టపోయాము, భూములు అమ్ముకున్నాము, బంగారాలు అమ్ముకున్నాం, ఉద్యోగాలు పోగొట్టుకున్నాం, గేదెలు అమ్ముకున్నాం, పశువులు అమ్ముకున్నాం, వెండి అమ్ముకున్నాం, ఏమేమో అమ్ముకున్నామని చాలామంది బాధపడుతూ ఉంటారు. యోబు భక్తుడు ఎన్ని కోల్పోయినా దేవుడు తీసుకున్నాడని లేదు, దేవుడు నన్ను నష్టపరచడం లేదు, దేవుడు నన్ను బాధల పాలు చేసడం లేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు. తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే పోతాను. దేవునికి స్తుతి కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ వాక్యము ద్వారా సేవకునిగా నేను ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడేమో నిన్ను ఎక్కువగా ఎంచుతున్నారు, ఎక్కువగా ఉన్నతంగా చూస్తున్నారు. నీవేమో కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి అన్యజనుల ఎదుట, లోకము ఎదుట, మనుషుల ఎదుట, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియని వారి ఎదుట నువ్వు దేవుణ్ణి చాలా తక్కువ చేస్తున్నావు. సేవకులను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావేమో. అది నీకు ఆశీర్వాదకరము కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచినప్పుడు, ఒక దేవుడే నరుడైన మానవుడిని ఎక్కువగా ఎంచుతుంటే, మానవుడు దేవుడిని ఎంత ఎక్కువ, అసలు దేవుని మనం ఏం చేయాలి తెలుసా? నెత్తి మీద ఎట్టుకుని ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే తప్ప దేవుణ్ణి ఎక్కడ మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడకపోయినా నీకు ఆశీర్వాదమే, కానీ దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడితే, దైవ సేవకులను తక్కువ చేసి మాట్లాడితే అది నీ జీవితానికి ఆశీర్వాదకరము కాదని దేవుని సేవకునిగా నేను హెచ్చరించక తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా తర్వాత మాట చూద్దాం. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని
ప్రేమించి మిమ్మలను ఏర్పరుచు కొనలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత సూటిగా మాట్లాడుతున్నారో చూడండి. ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మీరు విస్తార జనమని దేవుడే మిమ్మల్ని స్వార్థముతో ఆయన ప్రేమించలేదు. హల్లెలూయా. దేవుని చేత ప్రేమించబడడానికి మనలో, నీలో, నాలో, అందరిలో ఉన్న ఒక మంచి క్వాలిఫికేషన్ చెప్పండి. దేవుని చేత నువ్వు కానీ, నీ కుటుంబం కానీ, నీ బిడ్డలు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్న వారందరూ కానీ, ఈ వాక్యము యూట్యూబ్ ద్వారా వింటున్న వారు కానీ నేను సూటిగా అడుగుతున్నాను, దేవుని చేత ప్రేమించబడటానికి మనలో ఏ అర్హత మనలో ఉంది? ఉందా? ఏ అర్హత ఉంటే ప్రభు మనల్ని ప్రేమించారు? అర్హతలు చూసి ప్రేమించారా అమ్మా? పరిశుద్ధతను చూసి ప్రేమించారా? నీతిని చూసి ప్రేమించారా? నమ్మకత్వాన్ని చూసి ప్రేమించారా? దేవుని చేత ప్రేమించబడడానికి మనలో ఒక మంచి క్వాలిటీ కూడా ఏది లేనే లేదు. దేవునికి స్తోత్రం. అయినను దేవుడు మనల్ని ప్రేమించారంటే అది దేవుని గొప్ప ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజుకి నువ్వు నేను మనము సంతోషించవలసిన గొప్ప విషయం ఏంటి తెలుసా? యోగ్యురాలను నేను కాకపోయినా, యోగ్యుడు నేను కాకపోయినా, నీతి నాలో లేకపోయినా, యథార్థత నాలో లేకపోయినా, పరిశుద్ధత నాలో లేకపోయినా, నా నోట అబద్ధాలే వచ్చినా, నాలో ఎంత మోసం ఉన్నా, ఈ రోజుకి దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడని దేవుని బట్టి నువ్వు సంతోషించాలి. దేవుని బట్టి నువ్వు ఆనందించాలి. హల్లెలూయా. లేదు దేవుడు నన్ను ఎందుకు ప్రేమించడు? ప్రేమించకుండా ఎలా ఉంటాడు? నాకంటే గొప్పవాళ్ళు ఈ భూమి మీద ఎవరున్నారు, నాకంటే నీతిమంతులు ఎవరున్నారని ఎవ్వరూ అనుకోవడానికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత నువ్వు ప్రేమించబడుతున్నావంటే దానికి గల అర్థం నువ్వు గొప్ప వ్యక్తివని కాదు, గొప్పవాడువని కాదు. దేవునికి కొన్న గొప్ప ప్రేమ, ఆయనకున్న గొప్ప జాలి, దేవుని చేత ప్రేమించబడటమే మనకున్న గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం. చాలామంది బాధపడుతుంటారు, నేను చాలాసార్లు కుటుంబాన్ని ప్రేమించాను, చాలాసార్లు నేను ఆదరించాను, ప్రతి కష్టంలో నేను అడ్డు నిలబడ్డాను, చేతనైన సహాయం ఎడం చేయి కుడి చేయని తెలియకుండా వాళ్ళకి సహాయం చేశాను, కానీ ఈ రోజున వారిలో ఆ కృతజ్ఞత కానీ ఆ ప్రేమ కానీ లేదే అని మనం బాధపడుతుంటాం. అంటే ఒక మనిషే మేలు పొంది ఎవరైతే మేలు చేశారో వాళ్ళనే ప్రేమించలేకపోతున్నటువంటి పరిస్థితులు. అలాంటిది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం ఎంత భాగ్యవంతులమో. హల్లెలూయా. మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రింద ఉన్నటువంటి ఇంకా మరొక మాట చూడండి. సమస్త జనముల కంటే మీరు సమస్త జనముల కంటే మీరు లెక్కకైనా లెక్కిస్తే, చూస్తే, పరిశీలన చేస్తే సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. దేవుడే చెప్తున్నారు, నిన్ను నువ్వు పరిశీలించుకుని చూసుకుంటే నువ్వు చాలా తక్కువే కదా. మరి ఎందుకంత అతిశయం, ఎందుకంత గర్వం, ఎందుకంత డంభం? ఏం చూసుకుని నువ్వు చాలా అన్నిటిలో నేను మరీ బాగా లెక్కలు కట్టి పరిశీలన చేస్తే ప్రతి విషయంలో దేవుని ఎదుట మానవుడు ఎప్పటికీ తక్కువవాడే. దేవునికి స్తోత్రం. మనం దేవుని ఎదుట నిలబడితే ఆయనే గనక లెక్కలు కట్టి చూస్తే, ఇప్పుడు ఒక బంగారం ఉంది, మనం అమ్మడానికి వెళ్ళాం, కొనుక్కునేవాడు అది బంగారమో కాదో ముందేం చేస్తాడు? తూకం తూయటమే కాదు, అసలు ముందు ఇది అసలు బంగారమా కాదా, లేదా బంగారపు రంగులో ఉన్న మరొక ఏదైనా అని అసలు అది పరిశీలన చేసి చూస్తాడు. ఇది బంగారమా, ఒరిజినలా, 24 22 అసలు ఇది బంగారమా, కల్తీయా, లేకపోతే రియల్గా బంగారమేనని. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ టెస్ట్లో ఆ బంగారం పాస్ అయిందనుకో, దానికి మంచి వెల ఇచ్చి ఆ బంగారాన్ని ఆ వ్యాపారి కొనుక్కుంటాడు. ఆ టెస్ట్లో కనుక అది ఫెయిల్ అయిందనుకో, మియా ఫీల్స్ కూడా ఇవ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంగారాన్ని కొనబోయే ముందు ఒక వ్యాపారి అయిన పరిశీలన చేసి తీసుకుంటాడు, కానీ దేవుడు
ఏ విషయంలో నిన్ను పరిశీలన చేయకుండానే నా బిడ్డలు ఎలాంటి వారైనా పర్వాలేదు, నేను మేలిమి బంగారంగా మార్చుకొనగలను అని చెప్పి ఆయన మనల్ని ముందుగానే ప్రేమించాడు. హల్లెలూయా. ఈరోజు మట్టుకు అనుకుందాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం బుద్ధిమంతులమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళమే. ఎంత బుద్ధిమంతులం ఎలాగైపోయాం? దేవుడు ప్రేమించి ఆయన వాక్యం చేత మనల్ని నిరంతరము ఇది నీలో ఉంది, సరిదిద్దుకో, సరిచేసుకో, వదులుకొని ఆయన మనల్ని చిన్న పిల్లల్ని అంగనవాడి పిల్లలకు పాఠాలు చెప్పినట్టుగా దేవుడు ఇక్కడ వాక్య బోధ చేస్తుంటే ఇప్పటికి కాస్త బుద్ధిమంతులం అయ్యాం మనం. హల్లెలూయా. ఈరోజుకి అందరూ మంచోళ్ళు అనుకుందాం. మనం ఎలా మంచోళ్ళం అయిపోయాం? దేవుడు ఎంతో ప్రేమించి ఎన్నో సంవత్సరాలుగా నిన్ను సహించుకుంటూ వస్తుంటే, నువ్వు పెట్టే బాధలన్నీ ఓర్చుకుంటూ వస్తుంటే, నువ్వు దారి తప్పి తిరుగుతున్నప్పుడు, బ్రతుకుతున్నప్పుడు ఆయన సహించుకుని ఉగ్రతను, కోపాన్ని నీ మీదకి రానివ్వకుండా, నీ ప్రాణానికి ఏ హాని కలగకుండా ఆయన కృపాక్షేమాలతో నిన్ను కాపాడుతూ, పోషిస్తూ, బలపరుస్తూ, అనేక మారులు క్షమించుకుంటూ, ఈ మాట మాత్రం మర్చిపోద్దు, అనేక మార్లు నిన్ను క్షమించుకుంటూ వస్తేనే ఈ రోజున ఎంత బుద్ధిమంతులుగా, మంచోళ్ళుగా మనం ఉండగలిగాం. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెప్తాను, ఈరోజే దేవుడు గ్రంథాలు తెరిచి భూమి మీద నువ్వు పుట్టిన మొదలు ఈరోజు వరకు ఏమేమి చేశావు, ఏమేమి అన్నావు, ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఏదైనా నీలో ఉన్నటువంటి లోపాలు గనుక ఆయన తెరిచి చూచి లెక్కగట్టి తీర్పు తీర్చాలనుకుంటే ఈ భూమి మీద మరుక్షణం బ్రతకగలిగిన అర్హత మనలో ఎవ్వరికి లేదు. దేవుని సేవకునిగా నేను ఖచ్చితంగా హెచ్చరించక తప్పదు. దేవుని దృష్టిలో నువ్వెప్పుడు తక్కువే అనుకుంటూ తగ్గించుకుని బ్రతికితే ఆయన నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు, దీవించడం ప్రారంభిస్తాడు, ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఒక మాట అడుగుతాను, మీకు కోపాలు వచ్చినా ఏమొచ్చినా తర్వాత సంగతి. నువ్వు కానీ, నేను కానీ, మనం కానీ దేవుని ఎదుట ఎందులో ఎక్కువ? ఎందులో ఎక్కువ? ఎందులో ఎక్కువ? దేవునికి స్తోత్రం. ఈ మాట అంటుంటేనే నాకు కాళ్ళు చేతులు వణుకు పడుతున్నాయి. ఎందుకు తెలుసా? దేవుని ఎదుట నేను ఎందులోనూ ఎక్కువ కాదు. నేను దేవుని ఎదుట నేల మట్టుకు తగ్గించుకొనవలసిన వాడనై ఉన్నాను. హల్లెలూయా. తగ్గింపు జీవితమే ఆశీర్వాదానికి కారణము. దేవుని వాక్యమే చెప్తుంది, నువ్వు దేవుని ఎదుట సమస్త జనముల కంటే ఎందులోనూ ఎక్కువ కాదు, తక్కువే. హల్లెలూయా. మరలా మాట చదువుతారమ్మా. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించలేదు, మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనము కంటే మీరు లెక్క చూస్తే ఏ విషయంలోనైనా తక్కువే కదా. తర్వాత మాట, అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకనో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్నిటిలో మనం తక్కువైనా కానీ ఆయన ప్రేమ మన విషయములో ఆయన తక్కువ చేయటం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేయలేదు, తక్కువగా చూడలేదు. ప్రేమ కూడా ఎక్కువగానే చూపిస్తున్నాడు, కృప కూడా ఎక్కువగానే చూపిస్తున్నాడు, జాలి కూడా ఎక్కువగానే చూపిస్తున్నారు, కరుణ కూడా ఎక్కువగానే చూపిస్తున్నారు, క్షమాపణ కూడా లెక్కలేని సార్లు ఆయన క్షమించేశాడు. ఇలా ఆయన చూపిస్తున్న ప్రేమ చాలామందికి లోకువైపోతుంది, తేలికైపోతుంది. దేవుని కోపాన్ని, ఉగ్రతను ఎవరు చూడకూడదు, చూడాలని అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. అన్నిటిలోనూ తక్కువే అయినా కానీ ఆ మాట చదివితే నాకు మనసుకి ఎంత భయం కలుగుతుందంటే, అయితే యెహోవా మిమ్మలను ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మలను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మలను విడిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను ప్రేమించువాడు గనుకను తాను చేసిన ప్రమాణమును
నెరవేర్చేవాడు గనుకను తన పితరులకు చేసిన ప్రమాణాన్ని బట్టి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణాన్ని బట్టి ఎన్నిటి నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించుకొచ్చారంట. ఫరో చేతులోంచి, ఐగుప్తు దేశం నుంచి. మన జీవితం కూడా చాలాసార్లు ఐగుప్తు దేశంలోనే ఉంది కదా. మనం కూడా ఫరో చేతులు ఉన్నట్టుగానే అప్పుల్లోనో, ఇరుకుల్లోనో, ఇబ్బందుల్లోనో, కటిక దరిద్రములోనో అవన్నీ చూసి వచ్చిన వాళ్ళమే కదా. దేవుడు వాటన్ని ఏం చేసుకుంటూ వచ్చారు? విడిపించుకుంటూ వచ్చారు. హల్లెలూయా. నేను సేవకుడినైనా సిగ్గు లేకుండా చెప్తాను, ఒకప్పుడు తినడానికి పట్టెడు అన్నము లేనటువంటి బ్రతుకున్నది. కరువును చూశాను, చిరిగిపోయిన బట్టలు కట్టుకున్న దరిద్రతను చూశాను. ఈరోజు నేను సంపూర్ణంగా తింటున్నానంటే, ఒక మంచి బట్ట కడుతున్నానంటే, మంచి బ్రతుకుతున్నానంటే నా మీద దేవుడు చూపిన కృపే. ఇందులో ఏది అతిశయించడానికి లేదు. ఏ మనుష్యుని నేను గొప్ప చెయ్యను ఎప్పటికీ కూడా. ఎందుకంటే ఇదంతటి కేవలం దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. కూడు లోటు లేకుండా, గుట్టకు లోటు లేకుండా. ఒకప్పుడు కనీసం ఒక 100 రూపాయలు మన దగ్గర లేకపోతే పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేచాచి అడిగిన బ్రతుకులు నా బ్రతుకైతే నేను చెప్తున్నాను. కానీ ఈ రోజున ఎవరిని చేచాచి అడిగే పరిస్థితి దేవుడు ఇవ్వట్లేదు, రానివ్వట్లేదు. హల్లెలూయా. నేను ఒక మాట అంటాను, దేవుడు ఎక్కడ నిన్ను దీవించకుండా ఉన్నాడు, ఎక్కడ నిన్ను ఆశీర్వదించకుండా ఉన్నాడు, నీకు ఎన్ని మేలులు చేస్తున్నా, ఎంత కృప చూపుతున్నా, ఆయన కృపలోకువైపోతే, ఆయన కృపను తక్కువగా చూస్తే ఆశీర్వాదకరము కాదు. హల్లెలూయా. ఎన్నిటి నుండో నేను విడిపించాను. నేను విడిపించిన సంగతి కూడా నీ మనసుకి, నీ హృదయానికి గ్రహింపు కావట్లేదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దెయ్యాల నుంచి దేవుడు విడిపించలేదా? కొన్నిసార్లు చీకటి శక్తుల నుంచి విడిపించలేదా? అప్పులు, రుణబాధల నుంచి విడిపించలేదా? తెగులు, రోగాలు, జబ్బులు, జ్వరాలు వస్తే దేవుడు విడిపించలేదా? కరువు కాటకాలు వస్తే దేవుడు విడిపించలేదా? శ్రమలు, శోధనలు వస్తే దేవుడు విడిపించలేదా? అనేక మంది పట్టబడి మరల విడుదల నొందలేదా? ఎన్నిటి నుండో దేవుడు విడిపించాడు. 1, 2 అని కాదు. ఏ స్థితిలో నుంచి నువ్వు పట్టబడ్డావు, ఏ స్థితిలోంచి దేవుడు నిన్ను విడిపించాడో నీకే తెలుసు. చేసిన దేవుని తెలుసు, అనుభవించిన నీకు తెలుసు. ఇవన్నీ మర్చిపోతే ఎలాగా? నిజంగా దేవుడు అంటూ లేకపోతే, ఆయన కృప అంటూ లేకపోతే నాకు బ్రతుకే లేదనుకుంటూ ప్రతిరోజు ఆయన పెట్టిన భిక్ష అనుకుని దేవుని సన్నిధిలో మనం ఒదిగి తగ్గించుకొని బ్రతకాలి. ఏ విషయంలోనూ ఎక్కువ అనుకోవటానికి లేదో. ఖచ్చితంగా దేవుని ఎదుట ఎవరైనా తగ్గవలసిందే. హల్లెలూయా. దేవదేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మాట చదవండి. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడని, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును. బిగ్గరగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపరద్దాం. నువ్వు ఆయన మాట వింటే, ఆయన ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకుని తక్కువాడని అనుకుంటే, దీనత్వాన్ని ధరించుకుంటే, ఆయన ఎదుట శిరస్సు వంచితే, మోకాళ్ళు వంచితే, నీ మాటకి నేను విధేయురాలు అవుతాను ప్రభువా అని నీవు గనుక నిన్ను నువ్వు వంచుకోగలిగితే 1000 తరముల వరకు దేవుడు కృప చూపువాడై ఉన్నాడు. హల్లెలూయా. 1000 తరముల్లో నువ్వు ఎన్ని తరాలు చూడగలవు? నేను ఎన్ని తరాలు చూడగలను? ఉదాహరణకి నాదొక తరం అనుకుందాం. నా కుమారునిది ఒక తరం. ఆడు కొడుకో కూతురు పుట్టారనుకో, పెళ్ళయి, ఆడిదొక తరం. అది కూడా చూస్తామో లేదో గ్యారంటీ లేదు. అంటే మహా అయితే మన తరం తర్వాత ఇంకో 2 తరాలు చూడగలం. అయితే మనతో లెక్క పెట్టుకుంటే 3 తరాలు చూడగలం. కానీ ప్రభు 1000 తరముల వరకు కృప చూపుతానంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డారు కాబట్టి, విధేయుడయ్యాడు కాబట్టి, దేవుని ఎదుట సాగిలపడి ధూళును దుమ్మును నీతో తెగించుచున్నానయ్యా అని దేవుని పాదాల దగ్గర వినయముతో వణికిపోయి ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుని చెప్పిన మాటను బట్టి బ్రతికిన అబ్రహాము సంతానాన్ని ఇప్పటి వరకు ఎన్ని తరములైనను దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. ఆయన మన కుటుంబాలను ఎందుకు దీవించకూడదు? దేవుడు
మన పిల్లల్ని ఎందుకు దీవించకూడదు? మన పిల్లల 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 తరతరముల వరకు ఎందుకు దీవించబడకూడదు? ఆ దీవెనలు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే దేవుని ఎదుట మనం విధేయులము కాలేకపోతున్నాం. చాలామందిలో మరి ఏం చేసుకున్నో తెలియదు. గర్వం అలాగా సముద్రంలో కెరటాలు వచ్చినట్టుగా వాళ్ళ జీవితంలోంచి ఆ గర్వపు మాటలు, ఆ గర్వపు ప్రవర్తన తరచూ ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది. ఎక్కడైనా లోకంలో అది చెల్లుతుందేమో కానీ దేవుని ఎదుట మన గర్వము ఎందుకు పనికిరాదు. హల్లెలూయా. గర్విష్ఠులంటే దేవునికి అసహ్యమని చెప్తుంది బైబిల్లో. ఏ దేశములోను తీర్చని తీర్పులు ఐగుప్తు దేశములోని దేవుడు ఎందుకు తీర్చాడో తెలుసా? ఫరోకి తలకెక్కిపోయింది గర్వము కాబట్టి అక్కడ దేవుడు అనగతొక్కటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏ శరీరయు దేవుని ఎదుట తగ్గను అనడానికి అవకాశం లేదు. దేవుడంటే మాటలా? ఆయనంటే వేళకోలమా? ఏదైనా అంటే భరించేసి సహించేసి వచ్చేసుకోవడానికి మానవుడు వంటి వాడా? దేవునితో నడిచేటప్పుడు, దేవునితో జీవించేటప్పుడు, దేవునితో మసిలేటప్పుడు, దేవుని ప్రజల మధ్యన ఉండేటప్పుడు మనకు చాలా భయం అవసరం, భక్తి అవసరం. హల్లెలూయా. నా మాట వింటే, నా ఆజ్ఞలను కట్టడలు అనుసరిస్తే నేను 1000 తరాల వరకు కృప చూపుతాను. ఇంకా తర్వాత మాట, కృప చూపువాడును నమ్మదగిన దేవుడుననియు తన్ను ద్వేషించే వారిలో ఇలా ఉంటారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉంటారు, దేవుని ద్వేషించే వాళ్ళు ఉంటారు. ప్రేమించే వాళ్ళ విషయంలో 1000 తరముల వరకు కృప చూపుతాడంట. తనను కానీ, తన పనిని కానీ, తన సేవకులను కానీ, తన అభిషక్తులను కానీ, తన పిలుపును పొందిన వారిని కానీ ఎవరినైనా గనక నీవు ద్వేషిస్తే బహిరంగముగా నశింప చేయుటకును వానికి దండన విధించువాడును అని నీవు తెలుసుకో. దేవుని చిన్న మాట. ప్రేమించే వారి విషయంలో 1000 తరముల వరకు కృప నిలిచిపోతుంది. ఆ కృపను నువ్వు నిర్లక్ష్యంగా తీసుకుని ద్వేషపు మాటలు మాట్లాడితే అది ఎలా ఉంటుందంట? చదవండి, నిర్భయంగా చదవండి. నేను లేని మాటలు చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను. ఎందుకంటే ఈ కడవర దినాల్లో మనకు చాలా భయం అవసరము, భయముతో కూడిన భక్తి అవసరం. ఒకరు హల్లెలూయా చెప్పట్లేదు. హల్లెలూయా. ఏంటా మాట? ఏంటంట? తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడునని నువ్వు తెలుసుకో. ఆయన తన్ను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. నీకు కృప కావాలా, దండన కావాలా? కొంతమంది చెప్తున్నారు. ఎవరు మాట్లాడరే? ఇవాళ వాక్యాన్ని కొంచెం ఘాటుగా ఉందా? అవసరమే. హల్లెలూయా. ఎప్పుడు లాలింపులు జోలపాట్లు కాదు, వాక్యంలోంచి కొన్ని గర్దింపులు కూడా మనకి చాలా అవసరం. హల్లెలూయా. నీకు కృప కావాలా, దండన కావాలా? కృప కావాలంటే ఆయన చెప్పినట్టు విను, ఆయన అడుగు జాడలను నడుచుకో, కాస్త దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకో, నీ గర్వపు మాటలు తగ్గించుకో, నీ దూకుడు తగ్గించుకో. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని మీద కృప చూపుతాడు. తర్వాత మాట చదవండి. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. నమ్మిన వారు చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. 2 అమూల్యమైన మాటలు. కృప కావాలంటే కృప చూపిస్తాను, లేదు నేను నిన్ను ద్వేషిస్తాను, నీ కృపను నేను అర్థం చేసుకోను, నీ ప్రేమ నాకు అక్కర్లేదు, నీ దయ నాకు అక్కర్లేదు, నీ జాలి నాకు అక్కర్లేదు,
నీకు క్షమాపణ నాకు అక్కర్లేదంటే దండని విధిస్తాను. అమ్మా, ఒక మాస్టారు ప్రేమగా పాఠాలు చెప్పగలుగుతాడు, మాట వినని విద్యార్థిని బెత్తముతోనూ కొడతాడు. బెత్తముతో కొట్టిన తర్వాతే కదా కొన్ని మనకి నేర్చుకోగలిగాం. హల్లెలూయా. ఇప్పుడు బెత్తముతో కొట్టినందుకు మాస్టర్ దుర్మార్గుడా, నేరస్తుడా, అంటే పాపాత్ముడా? ఆ దెబ్బ కూడా ఎందుకు కొట్టాడంటే మన ప్రయోజనం కోసమే. అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చదువుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వాళ్ళు ఇవాళ ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, గొప్ప గొప్ప బ్యాంక్ ఎంప్లాయర్స్ అయిపోయారు. ఈ నన్ను కొట్టాడు కదా, ఇంక ఈడి బడి కానీ, ఈడి పాఠం కానీ, ఈడి ముఖం నేను సొత్తం కానీ అని వెళ్ళిపోయిన వాళ్ళందరూ సైకిల్కి పంచర్లు వేసుకుంటున్నారు రోడ్డు పక్కన షాప్ పెట్టుకుని. విన్నవాడు, విధేయుడైన వాడు, పాఠం విన్నవాడు, దెబ్బ కొట్టిన భరించిన వాడు గొప్ప ప్రయోజకుడయ్యాడు. దేవదేవునికి మహిమ కలుగునగాక. ఈ విషయంలో నేనేమి చెప్పాలని సేవకునిగా నేను తాపత్రయపడుతున్నానంటే, దేవుణ్ణి ఎప్పుడూ నేరస్తుడిగాను అన్యాయస్తుడిగాను మనం భావించకూడదు. ఆయనకి 2 అధికారాలు ఉన్నాయి. కృప చూపుటకు అధికారం ఉంది, దండన చేయటానికి ఆయన అధికారం ఉంది. హల్లెలూయా. దేవుని చేత శిక్షించబడిన వాడు ధన్యుడు కాగలుగుతాడు. కానీ ఆయన శిక్షను మనం తృణీకరించకూడదు, అలాగని శిక్షకు మనం ఎదురు వెళ్ళకూడదు. హల్లెలూయా. విధేయులమైతే ఖచ్చితంగా ప్రభు దీవిస్తాడు. హల్లెలూయా. తర్వాత మాట చదవండి. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి, చూడండి ఏంటి, 1 ప్రేమించి, 2 ఆశీర్వదించి, 3 అభివృద్ధి. ఈ 3 నీకు కావాలి. కృప కావాలి ముందు. ఈ కృపతో పాటు దేవుని చేత ప్రేమించబడాలి. ఆయన ఖచ్చితంగా ప్రేమిస్తానంటున్నాడు. 2వది నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. 2వది నిన్ను అభివృద్ధి చేస్తానంటున్నాడు. ఇంకా మాట వినటానికి ఏంటి ఇబ్బంది? లోపడటానికి ఏంటి ఇబ్బంది? మోకాళ్ళు ఉంచడానికి ఏంటి ఇబ్బంది? ఆయన కాస్త భయపడి బ్రతకడానికి ఏంటి ఇబ్బంది? ప్రేమిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, కృప చూపుతానంటున్నాడు, ఇంకా అభివృద్ధి చేస్తానంటున్నాడు. హల్లెలూయా. తర్వాత మాట, నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలు, నీ గొర్రెల మందలు, మేకల మందలను దీవిస్తాను. నమ్మిన వారి చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా. ఏంటి ఇదంతా దేవుడు ఎందుకు చేస్తానంటున్నారు? నా మాట కాస్త విను, నాకు కాస్త లోబడు, నా ఎదుట కాస్త తగ్గించుకొని బ్రతుకు. దేవుణ్ణి కదా, నాకు ఇవ్వాల్సిన విలువ కాస్త ఇవ్వి. ఏ తల్లిదండ్రులు అంటారు, నా మాట వినరా, నీకేం కావాలన్నా నీ తండ్రిగా నేను నీ కాళ్ళ దగ్గరికి తెచ్చిపెట్టగలను, నాకు కాస్త విలువ ఇవ్వి, నా మర్యాద కాపాడేటట్టు నడుచుకో. ఎవరిని ఇంటి వరకు గుమ్మం దాకా ఏదో తప్పు చేసి నీకు నాకు అవమానం కలిగేటట్టు ఏది నా ఇంటి దాకా తీసుకురా. కానీ ఏ తండ్రి అయినా తన బిడ్డను కోరుకున్నట్టు ప్రభు కూడా అదే అడుగుతున్నారు. హల్లెలూయా. నువ్వు నా మాట విను, నా ఎత్తు తగ్గించుకో, నాకు కాస్త లోబడి బ్రతుకు, నేను ప్రేమిస్తాను, కృప చూపుతాను, ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను, నీ గర్భఫలాన్ని దీవిస్తాను, నీ సస్యమును దీవిస్తాను. ఎన్నిటిని దీవిస్తారంట ఆయన? చాలా విషయాలు చెప్పారు ప్రభు అక్కడ. హల్లెలూయా. 14వ వచనం చదువుదాం. సమస్త జనము కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. నమ్మిన వారికి దగ్గరగా చెప్పబడు దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా. సమస్త జనము కంటే ఏమవుతావు? ఎక్కువగా ఆశీర్వదించబడతావు. ఎప్పుడు? అది లోబడినప్పుడు, విధేయతగా బ్రతికినప్పుడు. నువ్వు దేవుని ఎదుట, అవును నేను అన్నిట్లో తక్కువే, నాకు ఏ క్వాలిఫికేషన్ ఉంది దేవుని ఎదుట తలెత్తి నిలబడడానికి,
తలెత్తి నిలబడడానికి నాకు ఏ ధైర్యం ఉంది, నాలో ఏ గొప్పతనం ఉంది? దేవుడు బ్రతికిస్తుంటే బ్రతుకుతున్నాను, దేవుడిచ్చిన బట్ట కట్టుకుంటున్నాను, దేవుడిచ్చిన బలముతో పని చేసుకుంటున్నాను, దేవుడు పెట్టిన ముద్ద తింటున్నాను, దేవుడు కాపాడుతుంటే రేపటి దినాన్ని నేను చూడగలుగుతున్నాను అనుకుని బ్రతికితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుదాం. ఈ మాటలో మనం వినికిట్లో ప్రభు దీవించును గాక. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. నీ సన్నిధిలోనికి వచ్చిన మమ్మలను ఈ రాత్రి మా హృదయాలతో, మా ప్రాణముతో, మా ఆత్మతో చాలా ప్రత్యేకంగా నువ్వు మాట్లాడావు ప్రభువా. భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నీవు విస్తారమైన జనమని ప్రేమించలేదు. సమస్త జనము కంటే నీవు తక్కువే కదా, అయినను నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమ గలవాడను, జాలి గలవాడను, దయగలవాడను, కనికరము గలవాడను. నన్ను ప్రేమించే వారి విషయములో, నా మాట మన్నన చేసే వారి విషయములో 1000 తరముల వరకు నేను కృప చూపుతానని. ఒకవేళ నన్ను ద్వేషిస్తే, నా మాట లెక్క చేయకపోతే నేను దండను కూడా విధించగలనని. అయినను నేను ప్రేమిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను, నీ ఎడల కృప చూపుతాను. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును నేను విస్తారంగా దీవిస్తాను. సమస్త జనము కంటే నీవు ఆశీర్వాదకరముగా ఉంటావని మాట్లాడిన మహనీయుడా నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రి ఒకటే నీ పాదాల దగ్గర నేను అడుగుతున్నాను. నన్ను దీవించగలిగిన ఏకైక దేవుడువు నీవు, నన్ను ఆశీర్వదించగలిగిన ఏకైక దేవుడువు నీవు, నన్నును, నా బిడ్డలను, నా కుటుంబాలను కాపాడగలిగిన ఏకైక దేవుడువు నీవు. నీ కృపలో నన్ను, నా బిడ్డలే, నా కుటుంబాన్ని దాస్తున్నావు గనుకే, కాస్తున్నావు గనుకే ఈ రోజున మేమింత క్షేమముగా ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నావు నాయన. ఈ భూమి మీద ఎవరికి లేని గొప్ప క్షేమాన్ని మాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. మా కళ్ళ ముందే గొప్ప బ్రతుకులు బ్రతికి భ్రష్టులైపోయిన వాళ్ళు చాలామంది, కూటికి లేకుండా భ్రష్టులైపోయిన వాళ్ళు చాలామంది మేము చూసావు నాయన. అయ్యా, అలాంటి పరిస్థితి ఏనాడు మాకు నువ్వు రానివ్వలేదు నాయన. నిన్ను నమ్మిన తర్వాతే కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాను నాయన. నిన్ను నమ్మిన తర్వాతే ఒక మంచి బట్టలు మేము కట్టుకోగలుగుతున్నాం ప్రభువా. నిన్ను నమ్మిన తర్వాతే ఏ రోగాలు లేకుండా ఉన్నామయ్యా, ఏ తెగులు రాకుండా ఉన్నామయ్యా. మీకు స్తోత్రాలు. నువ్వు చేసిన మేలులు మర్చిపోతున్నామేమో, కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నామేమో, మా నోట గర్వపు మాటలు పలుకుతున్నామేమో. దయతో మమ్మల్ని క్షమించయ్యా. ఒకప్పుడు మా స్థితి ఏంటి అనేది మేము గుర్తు చేసుకోవడానికి ఈ రాత్రి నువ్వు మాతో సూటిగా మాట్లాడావు ప్రభువా. అయ్యా, ఈ స్థితిలో ఉండడానికి కారకుడువు నీవే దేవా, నీవే దేవా. నీ కృపే నాయన. దరిద్రతలోంచి లేవనెత్తావయ్యా, కరువు కాటకాల్లోంచి లేవనెత్తావయ్యా, రోగాలు తెగుల్లోంచి లేవనెత్తావయ్యా. వెళ్ళిపోవలసిన ప్రాణాలు కూడా నువ్వు నిలబెట్టావు తండ్రి. అయ్యా, నీకు లోబడకపోతే నేను ఎవరికి లోబడతానయ్యా? నీ పాదాలు ఎదురు తగ్గించుకోపోతే ఇంకెవరి ఎదురు తగ్గించుకుంటానయ్యా? ఈ రాత్రి నాయనా నీ ఎదుట నన్ను నేను తగ్గించుకొనుచున్నాను. నీకు లోబడడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. ఏ విషయములో నిన్ను బాధపరిచినా, ఏ విషయములో నిన్ను దుఃఖపరిచినా, ఏ విషయములో నేను ఆయాసపరిచినా దయతో మరొకసారి నన్ను క్షమించమని నీ పాదాల దగ్గర అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈ రాత్రి వాక్యమైన బిడ్డలకు ఇదొక హెచ్చరికగాను, ఒక గ్రహింపుగాను, ఈ వాక్యాన్ని, వర్తమానాన్ని మర్చిపోకుండా బిడ్డలు జీవించినంత కాలము ఈ వాక్యమును బహు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయండి. నేను దేవుని మాట వింటే 1000 తరముల వరకు నా కుటుంబానికి దీవెన. నేను దేవుని ద్వేషిస్తే, ఆయన చిత్తాన్ని తిరస్కరిస్తే నాకు దేవుడు దండన కూడా విధించగలడని నీ పిల్లలు తెలుసుకున్న వల్ల నేను నీ వాక్యములు చెప్పారు. సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దీని సాకుని ప్రార్థన అంగీకరించి మా అందరి ఎడల కృప చూపుచున్న, మహాప్రేమతో ప్రేమించుచున్న
మమ్మల్ని లెక్కలేనన్ని సార్లు క్షమించగలిగినటువంటి నజరేయుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పేరిట అడిగి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుని నిన్ను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. పాట పాడుతుండగా సేవార్థమైన కానుకలు వేసుకుందాం.